హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిల్మీ ఎక్స్పీరియన్స్. ఇందాకే సరిపోద శనివారం మూవీ చూశాను, విచ్ ఈస్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే బాగానే ఉంది, డీసెంట్ వాచ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ నాకు బాగా నచ్చింది, కానీ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అండ్ క్లైమాక్స్ అంత నచ్చలేదు. మరి నాకెందుకు అలా అనిపించిందో మీతో క్లియర్గా చెప్తాను. బట్ అంతకంటే ముందు, ఒకవేళ మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే డూ చెక్అవుట్ ఇన్స్టాగ్రామ్ పేజ్, లింక్ ఈజ్ ఇన్ డిస్క్రిప్షన్. ఫాలో మీ ఆన్ థ్రెడ్స్ అండ్ ట్విట్టర్. ప్రతి మూవీ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రిపోర్ట్స్ అక్కడ పోస్ట్ చేస్తాను. ఇంకా లేట్ ఎందుకు, రివ్యూలోకి వెళ్దాం. మూవీ స్టార్ట్ అవ్వడం శనివారం కాన్సెప్ట్తో బాగా స్టార్ట్ అవుతుంది. బాగా రాసుకున్నారు ఆ పాయింట్ని. నాని ఎంట్రీ అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత మంచి లవ్ స్టోరీతో అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి భయ్యా, అసలు జేక్స్ బిజాయ్ ఏమన్నా కొట్టాడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇంకా ఎస్జే సూర్య వచ్చిన సీన్స్ అన్నీ అసలు కంప్లీట్ డామినేట్ చేసేసాడు. అండ్ నాని అండ్ ఎస్జే సూర్య మధ్య ఫేస్ ఆఫ్ అండ్ వాళ్ళిద్దరు కలిసే ఫస్ట్ సీన్ చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ సీన్స్లో కొన్ని ఫ్రేమ్స్ అయితే టూ గుడ్ ఉన్నాయి. అలా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్తో ఫస్ట్ హాఫ్ బాగుంది, అలా ఎండ్ అయిపోయింది. సరే, సెకండ్ హాఫ్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ నుండి అండ్ ఇంటి లోపల ఒక ఫైట్ ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది. ఆ హౌస్ ఫైట్ అనేది బాగా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ తర్వాత ఓకే, మంచి ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. అండ్ పోలీస్ స్టేషన్ సీన్ అయితే భలే కామెడీగా అండ్ ఇంట్రెస్టింగ్గా బాగా రాసుకున్నారు. ఇంకా తర్వాత ఇంకా క్లైమాక్స్ దాకా బోర్ కొడుతుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది. అండ్ మెయిన్ హైలైట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ జేక్స్ బిజాయ్ ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంది. అండ్ ప్రతి సీన్ అలా ఎలివేట్ చేశాడు, సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎస్జే సూర్య, అసలు ఈయన పర్ఫార్మెన్స్, అసలు ఆయన కామెడీ టైమింగ్ కానీ యాక్టింగ్ కానీ డామినేట్ చేసేసాడు అసలు. అండ్ నెక్స్ట్ ఇంకా నాని పర్ఫార్మెన్స్, ఆయన గురించి చెప్పేది ఏముంది, ఇంకా యాజ్ యూజువల్ చాలా బాగా చేశాడు. అండ్ మెయిన్లీ ఎమోషనల్ సీన్స్లో నానిని బీట్ చేసేది ఎవరు చెప్పండి. అండ్ ప్రియాంక మోహన్ క్యూట్గా ఉంది, చాలా బాగుంది తను. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా మంచి ఇంపాక్ట్ ఉంది మూవీలో. నెక్స్ట్ వివేక్ ఆత్రేయ, ఈ మూవీని డైరెక్ట్ చేసిన అతను. ఈయన ప్రీవియస్ మూవీస్ అని నాకు చాలా ఇష్టం. ఆయన రైటింగ్ ఆర్ స్టోరీస్ ఒకవేళ మీకు నచ్చుంటే, చాలా సీన్స్లో ఈ మూవీలో ఆయన మార్క్ అనేది కనిపిస్తుంది. అసలు ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ వాటికి సెకండ్ హాఫ్లో ఇచ్చిన పే ఆఫ్ అయితే చాలా బాగా రాసుకున్నాడు. అండ్ వివేక్ ఆత్రేయ కమర్షియల్ మూవీస్ కూడా ఒక డిఫరెంట్ స్టోరీతో తీయగలనని ప్రూవ్ చేసిన మూవీ సరిపోదు శనివారం. ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అన్నెసరీ అనిపించింది. అంటే ఆ ఇంట్లో ఫైట్ చాలా ల్యాగ్ అనిపించింది. అక్కడ హీరో కొడుతుంటే మనకేం అనిపించదు. అండ్ స్టోరీని ఎందుకు డీవియేట్ చేస్తున్నట్టుంది. అండ్ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న క్లైమాక్స్ వచ్చేసరికి ఇంకా ఓకే, ఇంకా మన క్లైమాక్స్ అర్థమైపోతుంది, ఇంక ఇదే జరుగుతుంది, ఇలానే ఎండ్ అవుతుందని. అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది. అండ్ ఇంకా ఓకే, ఇప్పుడు ఫైట్ ఉంటుంది, అయిపోతుంది మూవీ, ఓకే అన్నట్టు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఎమోషనల్ కనెక్ట్ అనేది బాగా మిస్ అయింది. అండ్ ఎస్, ఫైట్ సీన్స్ ఉన్నాయి, బాగున్నాయి, కానీ అక్కడ విలన్ని కొడుతుంటే మనకేం అనిపించదు. ఓకే, ఇప్పుడు కొట్టేస్తాడు అన్నట్టే ఉంది తప్ప మనం ఎక్కువ ఏం ఫీల్ అవ్వము, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అవ్వము. అండ్ మెయిన్గా సోకులపాలెంలో జరిగే ఎపిసోడ్స్ అన్నీ కూడా అంత ఎమోషనల్గా ఇంపాక్ట్ అనేది అనిపించలేదు. అండ్ రన్ టైం కూడా ఎక్కువ అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం చూసుకొని ట్రిమ్ చేసి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది మూవీ. ఈ మూవీ అందరు కనెక్ట్ అవ్వదు, కొంతమందికి స్లో అనిపిస్తుంది. అండ్ కమర్షియల్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఇంకా నచ్చచ్చు. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. ఒక డిఫరెంట్ స్టోరీ విత్ కమర్షియల్ టచ్, నాని అండ్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్. ఓవరాల్ ఒక మంచి కమర్షియల్ మూవీ చూడాలనుకుంటే సరిపోదా శనివారాన్ని థియేటర్స్లో అస్సలు మిస్ అవ్వకండి. ఆల్రెడీ ఒక మినీ రివ్యూ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశాను ఆల్రెడీ, ప్లీజ్ డూ చెక్అవుట్, లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. సో నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ముఖ్యంగా అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.